పాదయాత్రపై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు. మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పాదయాత్ర ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర ఉంటుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన ఉంటాయని తెలిపారు జగన్. వైసీపీ యూత్ మీటింగ్ లో ఆయన క్లారిటీ ఇచ్చారు. మీతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయని అన్నారు జగన్. నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా. పాదయాత్రపై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు. మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ పాదయాత్రకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ యువజన విభాగం ప్రతినిధుల సమావేశం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటు యువతకు సంబంధించి ముఖ్యంగా పార్టీలో యువజన విభాగం పదవి అనేది తొలి పదవి, అదేవిధంగా అడుగు కూడా తొలి అడుగు. కాబట్టి ఆ అడుగు ఎమ్మెల్యే కావడంతో అందరి లక్ష్యం కావాలంటూ కూడా ఆ యువత విభాగానికి సంబంధించి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. పార్టీలో ఖచ్చితంగా పార్టీ మనుగడ అనేది యువత చేతుల్లో ఉంటది. కాబట్టి ఆ యువ విభాగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలి, అదేవిధంగా ప్రతిష్టత జరగాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. దానిలో ఎదగటము అటు మీ చేతుల్లో ఉంది, మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మొత్తంగా ఈ వ్యాఖ్యలకి సంబంధించి అటు ఈ రోజు జరిగిన సమావేశంలో ప్రతిపక్షానికి సంబంధించి అంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు కన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ సంబంధించిన పటిష్టత త్వరగా చేయగలం. కాబట్టి పార్టీ అన్ని విభాగాల్లో కూడా అటు యువత విభాగం కావచ్చు, మహిళా విభాగాలు కావచ్చు, యువజన మహిళలతో పాటు బీసీ ఎస్టీలకు సంబంధించిన విభాగాల్లో కూడా పూర్తి స్థాయిలో పటిష్టత ఏర్పాటు చేయాల్సిన తరుణం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలంటూ కూడా దానికి విరోధించిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని తీర్మానాలు వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు ఏదైతే గతంలో పార్టీ ప్రారంభం కానించి కూడా ప్రస్తుత పరిస్థితుల వరకు కూడా అక్కడికి వచ్చిన యువ నేతలకి పార్టీ ఎందుకు పెట్టాల్సి వస్తుంది, అదేవిధంగా పార్టీ పెట్టాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట ఎవరెవరు ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ ఇద్దరితోనే ప్రారంభమైన పార్టీ ఈ రోజు ఈ స్థాయి వరకు వచ్చింది. కాబట్టి తనపైన నమ్మకం ఉంచి క్షేత్ర స్థాయిలో అందరూ కూడా కష్టపడి పనిచేయాలి. పార్టీకి సంబంధించి ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రజలకి అండగా ఉండాలంటూ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. దాంతో పాటు పార్టీ యువజన విభాగ కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజు నుంచి ఆరంభించాలి. తర్వాత జిల్లాలో సంబంధించిన పర్యటనలు, దాంతో పాటు యువజనకు సంబంధించిన కమిటీలు ఎప్పటికప్పుడు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి కావచ్చు, నియోజకవర్గ స్థాయి కావచ్చు, అటు జిల్లా స్థాయి కావచ్చు, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి, మొత్తం ఈ కమిటీలంతా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లు జోనల్ వైజ్ గా కూడా నియమిస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యేలు యువతకు సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళని ముఖ్యంగా ఈ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పెట్టి ఒక దిశానిర్దేశం చేయడంతో పాటు కింద ఉన్న కార్యకర్తలందరికీ కూడా భరోసా కల్పించి ఏదైతే అధికార పార్టీ ఈ కేసులు కాగా బనాయిస్తే ఆ కేసులకి సంబంధించి వారికి అండగా ఉండేలాగా కొన్ని చర్యలు తీసుకుంటామంటూ కూడా యువజన విభాగానికి అక్కడికి వచ్చిన నేతలందరికీ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇక యువజన విభాగానికి సంబంధించి కార్యాచరణ రూపొందించి
క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అనంతరం తను కూడా జిల్లాల పర్యటనకు వస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక మార్లు జిల్లాల పర్యటిస్తానంటూ జగన్మోహన్ చెప్పిన నేపథ్యంలో ఈ రోజు తాజాగా మరొకసారి దాన్ని స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తన జిల్లాల పర్యటన ఉంటాయంటూ కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంకా పాదయాత్ర కూడా చేస్తానంటూ కూడా దీనికి సంబంధించి గతంలోనే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఈ రోజు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గతంలో ఏదైతే పాదయాత్ర 2014 సమయంలో పాదయాత్ర చేసి 19 అధికారం వచ్చిందో తర్వాత దానికి అనుగుణంగానే మళ్ళీ అంటే ప్రభుత్వ వైఫల్యాలు అంటే ప్రజలకి హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది. ఆ ఇచ్చిన హామీని అమలుపరచకుండా ఏ రకంగా మోసం చేస్తుంది అనేది క్షేత్రస్థాయిలో యువజన విభాగం అంతా కూడా ప్రజలకు వివరించాలి. అనంతరం తన పర్యటనలు కూడా జిల్లాల పర్యటనలు ఉంటాయి. దాని తర్వాత తన పాదయాత్ర కూడా ఉంటుంది. పాదయాత్ర ఈ క్రమంలోనే ఎప్పుడు కూడా నిత్యము యువతతో తను కలిసి ఉంటాను కాబట్టి ఈ పర్యటనలో భాగంగానే పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి యువజన విభాగ నేతలకు వెళ్ళి ఈరోజు స్పష్టత ఇచ్చిన పరిస్థితి ఉంది. తరచూ తను ఈ పాదయాత్ర కావచ్చు అదేవిధంగా పర్యటనల విషయంలో జిల్లాలో ముఖ్యంగా యువతకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా ఈ రోజు జరిగిన సమావేశంలో కొంత కీలకమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిల్లాలో యువతతో పాటు కలిసి ఎక్కువ ప్రయాణించే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ పరిణామాలకి ఆ పరిచయాలు ముందుకి ఇంకా పెరుగుతూ ఉంటాయి. అది ఈ పార్టీకి విధంగా కాబట్టి పూర్తి స్థాయిలో యువ విభాగం అనేది పూర్తిగా పటిష్టతను అవ్వాల్సిన పనిలో వస్తుంది. ఇదే పూర్తిగా ఈ ప్రారంభమే ఖచ్చితంగా యువతకి ఒక అవకాశంగా పంచుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇక పార్టీ యువత విభాగం ప్రసిద్ధిగా జక్కంపూడి రాజానికి కూడా నియమించారు. ఆ విభాగానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా బైరెడ్డి సిద్ధార్థని నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఇటు ఈ విభాగానికి సంబంధించి ఖచ్చితంగా యువజన విభాగం అనేది పూర్తి పద్ధతిలో క్షేత్రస్థాయిలో ప్రజలకి అండగా ఉంటూ ప్రభుత్వం పైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడంతో పాటు తన జిల్లాల పర్యటన అదేవిధంగా పాదయాత్ర కూడా త్వరలోనే రాబోయే రోజుల్లో ఉంటుందంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రైట్ క్రాంతి, మరి పాదయాత్ర అంటే స్వర్గస్థులు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి ఒక సెంటిమెంట్ గా వస్తున్న పాదయాత్ర. సో ఈ పాదయాత్ర ఎన్ని రోజులు ఉండబోతుంది, ఎక్కడి నుంచి అనే క్లారిటీ ఏమైనా ఉందా? అయితే ప్రస్తుతము ఈ అంశానికి సంబంధించి పాదయాత్ర అంశానికి సంబంధించి ఇంకా ఖరారు కావాల్సి ఉంది. పేటు సమయం అనే దానికి సంబంధించి అయితే యువజన విభాగాలకు సంబంధించిన పటిష్టత పూర్తయి క్షేత్రస్థాయిలో యువజన విభాగం ఏదైతే ప్రభుత్వము ప్రజల్ని మోసం చేస్తుంది అంటూ ప్రతిపక్షంగా ఏదైతే భావిస్తూ కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాలన్నీ ప్రారంభమైన తర్వాత పూర్తి స్థాయిలో యువజన విభాగం బలపడి అదేవిధంగా ఆ యువజన విభాగం పిలుపు కార్యక్రమాలకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మొదటగా హాజరవడం జరుగుతుంది. అనంతరం కొంత ప్రభుత్వానికి సమయం ఇచ్చిన తర్వాత దాని అనంతరం ఈ పూర్తి స్థాయిలో ఒక పాదయాత్రను కూడా వీటిలో తేదీని ఖరారు చేసే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ పాదయాత్ర అంశానికి సంబంధించి కూడా కొంత సమయం పట్టినప్పటికీ ఖచ్చితంగా పాదయాత్ర ఉంటుందంటూ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో కాబట్టి ఈ అంశాలకు సంబంధించి కూడా కొంత పార్టీ చర్చించి ఎప్పటి నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలి అనే అంశాల పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఈలోపు అటు యువజన విభాగం ఏదైతే నిరసనలు చేస్తారో ఆ నిరసన కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా కూడా పాల్గొంటారు. దానికి సంబంధించిన కార్యక్రమం కూడా త్వరలో రూపొందించే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈ కమిటీలన్నిటికీ సంబంధించి కూడా ఖచ్చితంగా యువజన విభాగం కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, రైతు విభాగం, అదేవిధంగా బీసీ ఎస్టీలకు సంబంధించిన విభాగాలు ఇవన్నీ కూడా పటిష్టంగా ఈ లోపల పటిష్టమైన కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి ద్వారా ప్రజలకి చేరువుగా ఉంటాం, ప్రజల తరపున పోరాటం చేసే విధంగా కూడా ఇవన్నీ నిర్మాణం జరగాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఒక దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. పాదయాత్రపై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు. మరోసారి పాదయాత్రకు సిద్దమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పాదయాత్ర ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర ఉంటుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన ఉంటాయని తెలిపారు జగన్. వైసీపీ యూత్ మీటింగ్ లో ఆయన క్లారిటీ ఇచ్చారు. మీతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయని అన్నారు జగన్.
నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగా జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను.